సార్ మీరు చెప్పండి సార్. సార్ నేను రాత్రి భోజనం చేయలేదు. నేను రాత్రి భోజనం చేయలేదు. ముందు సిచ్యువేషన్. సిచ్యువేషన్ నైట్ సార్, అంటే సింపుల్ పాస్ట్ సార్. లాస్ట్ నైట్ అనండి. లాస్ట్ నైట్. ఎస్ సార్, లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అని చెప్పండి. సార్ నెక్స్ట్ వన్, టెన్స్. లాస్ట్ నైట్ అంటే ఏ టెన్స్ వాడాలి సార్? లాస్ట్ అయిపోయింది. నైట్ అంటే సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్ వాడాలి. సింపుల్ సింపుల్ పాస్టే. పాస్ట్. ఇందులో మనం చెయ్యలేదు అన్నారు. లేదు, సార్ నెగిటివ్. నెగిటివ్ వాడాలి. సార్ డిడెంట్. ఫార్ములా ఇందా చెప్పుకున్నాం నెగిటివ్ మనం. వాడాలి. మనం ఇందా చెప్పుకున్నాం కదా సార్. మా అమ్మాయి ఈ రోజు సబ్జెక్టు కాలేజీకి వెళ్ళలేదని చెప్పాం పైన. డిడెంట్. డిడెంట్. డిడెంట్ తర్వాత V1 ఈ1 ఆబ్జెక్ట్. తర్వాత ఆబ్జెక్ట్. లాస్ట్ నైట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏంటి సార్? నేను అంటే ఐ. ఫార్ములా ప్రకారం రాద్దాం. ఈ ఐ రాత్రి భోజనం అనేది ఏంటి? లాస్ట్ లో పెట్టేద్దాం. డిడ్ నాట్. సార్ లాస్ట్ లో పెట్టాలి అది. చేయలేదు అన్నాం. సార్ చేయలేదంటే డిడెంట్. డిడెంట్. తర్వాత ఏంటి సార్? డిడెంట్ చేయటం. సైడ్ హ్యావ్ అంటారు. యాభై డిన్నర్ సార్. అంతేనండి, అంతే. హ్యావ్ ఏ డిన్నర్ అనరు. ఐ డిడెంట్ హ్యావ్ డిన్నర్ అంతే. ఐ డిడెంట్ ఐ హ్యావ్ డింట్ హ్యావ్ డిన్నర్ లాస్ట్ నైట్. డిన్నర్ లాస్ట్ నైట్ అనాలి. సార్ ఇప్పుడు మీకు అక్కడ రాత్రి భోజనం చేయలేదు అంటే హ్యావ్ కాకుండా మనకు ఏం చేస్తారు? ఈట్ అంటారు. మామూలుగా తెలియకపోతే సార్ ఏం చేస్తారంటే ఐ డిడెంట్ ఈట్ అంటున్నారు. యాక్చువల్ గా అయితే సార్ ఏమనాలి? హ్యావే అనాలి. యా సార్. అట్లా సార్, అట్లా గుర్తుపెట్టుకోండి. నేను రాత్రి భోజనం చేయలేదు, ఐ డిడెంట్ ఈట్ డిన్నర్ అనకుండా మనకి ఫార్మల్ లో ఐ డిడెంట్ హ్యావ్. మనకి బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి ఏమంటారు? హ్యావ్ అంటారు సార్. మేడం హ్యావ్ అంటే మళ్ళీ పర్ఫెక్ట్ కాదు ఇక్కడ. ఏమవుతుంది? V1 హ్యావ్ సార్. సార్ V2, V2 ఏమవుతుంది? హ్యాడ్. V3 కూడా హ్యాడే సార్. సార్ V4 వచ్చేసరికి ఏమవుతుంది? హ్యావింగ్ అవుతుంది. అది అందుకనే హ్యావ్ పెట్టాం మేడం. ఐ డిడెంట్ హ్యావ్ లంచ్ అన్నారు. ఇప్పుడు మీరు లంచ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తారు? ఐ డిడెంట్ హ్యావ్ లంచ్ అంటారు. పొద్దున్న టిఫిన్ చేయలేదన్నారు అనుకోండి, ఐ డిడెంట్ హ్యావ్ అని. పాస్ట్ టెన్స్ అయితే. నేను రోజు టిఫిన్ చేయను అన్నారంటే మళ్ళీ ఏం చెప్పాలి? ఐ డోంట్ వచ్చింది. సింపుల్ ప్రెజెంట్ లో రోజు చేయనండి నేను టిఫిన్ అంటారు కొంతమంది. బ్రేక్ఫాస్ట్ చేయనండి అంటే ఐ డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. నేను రేపు అన్నారు అనుకోండి, నేను రేపు తినను అన్నారు అనుకోండి, ఐ వోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టుమారో. సాయంత్రం తిన్నా కూడా సింపుల్ ప్రెజెంట్ చెప్తాను. తర్వాత సార్, పాలు కాగుతున్నాయి. పాలు తాగుతూ ఉన్నాయి. మనం ఆగుతూ చెప్పుకున్నట్టే ఉన్నాయి. సిచ్యువేషను, టెన్స్, తర్వాత ఫార్ములా, ఆన్సర్ చెప్పుకుంటాం కదా. పాలు కాగుతున్నాయి అన్నారు కదా, ఇక్కడ మనకి ఇవి లేవుగా అసలు. రోజు, నిన్న, రేపు లేవు ఇందులో. చూడండి, మనం మాట్లాడేటప్పుడు సార్ కొంతమంది సిచ్యువేషన్స్ సార్ సార్ మాట్లాడరని అర్థం. సార్ మాట్లాడరు. పాలు సార్ కాగుతున్నాయంటే ఏంటి మేడం? అది ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూషన్ సార్. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉంది సార్. సార్ సార్ అంతే కదా. ఇప్పుడు జరుగుతుంది, కాగుతూ ఉన్నాయి, జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టే ప్రజెంట్ కంటిన్యూస్ మేడం. మేడం ఫార్ములా ఏంటి? ప్రజెంట్ కంటిన్యూస్ అలా. ఈజ్ యామ్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ కాబట్టి సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ సార్? ఈజ్ ఆర్. సబ్జెక్ట్ ఏంటి? మిల్క్. ఓకేనండి, మిల్క్. తర్వాత బాయ్. ఏముంది? మిల్క్ సింగులరా ప్లూరలా? ఈజ్. మిల్క్ ఈజ్ అన్నారు. మిల్క్ ఈజ్. తాగడాన్ని ఏమంటారు సార్? తాగడాన్ని ఏమంటారు? బాయిల్ అంటారు. బాయిల్. V2 ఏంటి సార్? బాయిల్డ్. బాయిల్డ్. బాయిలింగ్. V3 బాయిల్డ్. V4 బాయిలింగ్ అండి. V4 కాబట్టి ఏమన్నారు? మిల్క్ ఈజ్ బాయిలింగ్ అని చెప్తారు.
మిల్క్ ఈజ్ బాయిలింగ్ అన్నారు. బాయిలింగ్ ఇప్పుడు మరుగుతున్నాయి. నిన్న మరుగుతూ ఉంటే మిల్క్ వాజ్ బాయిలింగ్. రేపు మరుగుతూ ఉంటాయంటే మిల్క్ విల్ బి మిల్క్ బాయిలింగ్. మిల్క్ విల్ బి బాయిలింగ్. రేపు కాగుతూ ఉంటాయి, మధ్యాహ్నం కాగుతూ ఉంటాయి, కాసేపట్లో కాగుతూ ఉంటాయి, విల్ బి బాయిలింగ్ అనమాట. అట్లా నేను మధ్యాహ్నం ఎగ్జామ్ రాస్తూ ఉంటానంటే ఏం చెప్పాలి? ఐ విల్ బి రైటింగ్. నేను ఇప్పుడు రాస్తున్నా అంటే ఐ ఆమ్ రైటింగ్. నేను రాస్తూ ఉన్నాను, ఐ వాజ్ ఐ వాజ్ రైటింగ్. రైటింగ్. అలా మూడు ఇప్పుడు జరుగుతూ ఉంటే మనకు సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే అర్థమైంది మేడం. చూడండి, సిచ్యువేషన్ టైం, ఇప్పుడు టైం లైన్ అంటారు. ఇది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కదా మనం చెప్పుకున్నాం. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటారు. ఎస్ సార్. అది గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ లో జరుగుతూ ఉంటే భవిష్యత్తులో అన్నమాట. అట్లా. తర్వాతది సార్, మేము 4 సంవత్సరాల నుండి 3 ఇంట్లో సంవత్సరాల నుండి ఇంట్లో ఉంటున్నాము. ఇందులో సిచ్యువేషన్ చూడండి. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అంటే చెప్తారా సిచ్యువేషన్? అది 4 years చెప్తాను అన్నారు. సార్. టెన్స్. టెన్స్ సార్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నేనేం అక్కడ ఫర్ 2 days ఇచ్చాను మీకు, 2 రోజులని. ఇక్కడ 4 days పాటు 4 years పెట్టాలి. అంతే సార్, అంతే. 4 days బదులు అక్కడ 2 days బదులు 4 years పెట్టాలి మేడం. అంతే మేడం, మార్చాం అంతే. నేను కొంచెం ఈ 4 అనేది. తర్వాత సార్ నెక్స్ట్ వన్, టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. తర్వాత సార్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ నేను రేపు స్కూల్ ఫార్ములా. సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ప్లస్ P4 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ ఆర్ హావ్ బీన్. మేడం, మేము అంటే హ్యావ్ బీన్ వచ్చిద్దా, హ్యాడ్ బీన్ వచ్చిద్దా మేడం? ఇందా చెప్పా మీకు. మేము ఐ హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్, బాయ్స్ హ్యావ్ బీన్. కానీ హీ వస్తే హ్యాస్ బీన్, షీ వస్తే హ్యాస్ బీన్, షీ వస్తే హ్యాస్ బీన్, ఇట్ వస్తే హ్యాస్ బీన్. ఇప్పుడు మేము అన్నాడు కాబట్టి సబ్జెక్ట్ ఏంటి? వీ అండి. వీకి మేడం హ్యావ్ బీన్ చెప్పండి. వీ హ్యావ్ బీన్ ప్లస్ B4 ఏందండి? హ్యావ్ బీన్ ప్లస్ B4 చెప్పండి. స్టేయింగ్. ఉంటున్నాము. లివింగ్ అనొచ్చు, లివింగ్ అనొచ్చు, స్టేయింగ్ అనొచ్చు. జనరల్ గా నివసిస్తుంటాం కాబట్టి లివింగ్ అనాలి. ఏ హాస్టల్లో అయితే స్టేయింగ్ అంటారు సార్ మామూలుగా. వీ హ్యావ్ బీన్ లివింగ్ అనమాట, నివసిస్తాం కింద వచ్చింది. వీ హ్యావ్ బీన్ లివింగ్. స్టేయింగ్ అంటే కొన్ని రోజులు సార్, అంతే. స్టేయింగ్ అంటే కొద్ది రోజులు మాత్రం. ఇది లీవింగ్ అంటే ఇంట్లో కదా, హాస్టల్ అయితే స్టేయింగ్. వీ హ్యావ్ బీన్ లీవింగ్. వీళ్ళు అన్నారు ఇంట్లో అన్నారు కదా, ఇన్ దిస్ హౌస్ ఫర్ 4 years. ఇన్ దిస్ హౌస్, దిస్ హౌస్ ఫర్ 4 years అన్నారు. అట్లా. తర్వాత అండి, నేను రేపు స్కూల్కి వెళ్ళను. రేపు అన్నాం. రేపు అంటే టుమారో అంటే ఏంది మేడం? టెన్స్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ సార్. ఫ్యూచర్, జరగబోయే పని. ఫార్ములా చెప్పాలన్నమాట. ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ విల్ కాదు, నెగటివ్ లో ఉంది. వెళ్ళను. విల్ నాట్ అనొచ్చు మేడం. లేదండి నేను స్పీకింగ్ లో మాట్లాడతానంటే ఓంట్ కూడా అనొచ్చు. ఓంట్ కూడా చెప్ప. తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్ అండి. ఇది ఫార్ములా. ఎందుకంటే మేడం, ఈ ఫార్ములా మనం ఏం చెప్పుకున్నాం, ఆ టేబుల్లో మన కింద చూసినట్టయితే మీకు ఏమన్నా చూడండి, టేబుల్లో మామూలుగా మన టేబుల్లో మామూలుగానే ఉంటుంది, కానీ ఇది నెగిటివ్ కాబట్టి చూడండి. కావాలని ఈ టేబుల్లో మీకు ఇచ్చింది నేను. ఈ టేబుల్లో ఏముంది? సింపుల్ ఫ్యూచర్. చూడండి, సింపుల్ ఫ్యూచర్ విల్ ప్లస్ V1 ఉంది.
Sure. కానీ ఇక్కడ నెగిటివ్ కదా, నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది, నెగిటివ్ కాబట్టి Want వోంట్ యాడ్ actually. అట్లా. ఎస్ సార్, అది యాడ్ చేస్తే సరిపోయింది. ఎస్ సార్, షీ వోంట్ అని చెప్పాలి. సారీ, ఐ కాబట్టి నేను I want to. ఐ వోంట్ వెళ్ళను, గో I want to go to P1 school. గో టు స్కూల్, గో టు ది స్కూల్ అంటారు. Go to the school tomorrow.